హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అనూస్ కిచెన్ 41. సో ఈరోజు మేము టమాటో కర్రీ చేసేకపోతున్నాము. ఇలా నేను 2 మెజర్మెంట్స్ నుంచి 2 తీసుకున్నాను. 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను. ఇక్కడ నేను ఒక 1/2 kg టమాటో కర్రీ చేస్తున్నాను. సో జీలకర్ర ఆవాలు వేసిన తర్వాత ఆనియన్ ఒక బిగ్ ఆనియన్ చాప్ చేసుకొని పెట్టుకున్నాను. సో ఆ ఆనియన్ వేసేసి టర్మరిక్ అండ్ సాల్ట్ అనేది వేసేస్తాను. వేసిన తర్వాత అది లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు నా పని ఏంటంటే టమాటోస్ అనేది ఇప్పుడు కట్ చేస్తున్నాను. జనరల్గా ఫస్టే కట్ చేసి పెట్టేది నాకు ఇష్టం లేదు. కిచెన్లో అంతసేపు నేను నిలబడలేకపోతాను. ఎందుకంటే నాకు వేరే పనులు కూడా ఎక్కువ ఉంటాయి కదా, మీతో మాట్లాడాలా, ఇట్లా వీడియోస్ తీయాలా అన్నీ ఉంటాయి కదా. సో ఇక్కడ కూర్చొని తర్వాత నేను సైమల్టేనియస్గా అది లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు నా టమాటోస్ అనేది కట్ చేసేస్తానులే, అంత ఈజీగానే అయిపోతుంది అన్నట్టు కట్ చేసుకుంటున్నాను. ఇది దేశీ టమాటోస్ అండి, ఇది జనరల్ టమాటోస్ కాదు. దేశీ టమాటోస్ది క్వాలిటీ ఏంటంటే బాగా మనకు వాటర్ అనేది బాగా వస్తుంది దేశీ టమాటోస్లో. అండ్ అందుకే నేను కొంచెం లావుగానే కట్ చేస్తున్నాను. అది ఆటోమేటిక్గా మెత్తగా అయిపోతుంది కదా. అది వేరే మనము ప్యాన్ తీసుకున్నాం కదా, ప్యాన్ తీసుకున్నప్పుడు కొంచెము సిమ్లో పెడితే కూడా మనకు ఈజీగా వాటర్ అనేది వచ్చేస్తుంది, ఎవాపరేట్ అయిపోతుంది మొత్తం వాటర్ అనేది. దీనికి దేశీ టమాటోస్కి బాగా వాటర్ కూడా బాగానే వస్తుంది. నేను ఇక్కడ కొత్తిమీర తర్వాత కరివేపాకు వేసేస్తున్నాను. అండ్ ఇది జింజర్ గార్లిక్ పేస్ట్, మీకు చెప్పాను కదా లాస్ట్ వీడియోస్లో కూడా, నేను క్యాచ్ వాళ్ళదే జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యూస్ చేస్తాను, లేకుంటే హోమ్ మేడ్ చేసుకుంటానండి. బట్ క్యాచ్ వాళ్ళది చాలా ఫ్రెష్గా ఉంటాయి. మీరు కూడా ఆ క్యాచ్తోనే తీసుకుంటే మంచిగా ఉంటుంది, కర్రీస్ అనేది కూడా టేస్టీగా వస్తుంది. సో ఒక 10-15 మినిట్స్ వదిలినప్పుడు ఇక్కడ చూడండి టమాటోస్ అనేది బాగా మనకు నీళ్ళు అనేది వెళ్ళిపోతూ ఉంది. నేను స్పూన్ నుంచి స్లోగా అట్లే మ్యాష్ చేస్తున్నాను టమాటోస్కి. ఈ టమాటోస్ అట్లా మ్యాష్ చేసేస్తే మనకు తినేటప్పుడు అట్లా లావుగా కట్ చేస్తున్నాం కదా, అది అడ్డం రాకుండా బాగుంటుంది, పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు కదా. సో అట్లా మ్యాష్ చేసేసి పెట్టేస్తున్నాను. ఎట్లా అంటే టమాటో కర్రీ చేసే ప్రిపరేషన్ టైం కొంచెం తక్కువనే. ఇట్లాంటిది మనం దేశీది యూస్ చేస్తున్నాం అనుకోండి, కొంచెం ప్రిపరేషన్ టైం ఎక్కువ అనిపిస్తుంది, ఎందుకంటే దాంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. అండ్ ఈ రెడ్ చిల్లీ పౌడర్ నేను వచ్చేసి 3 teaspoons వేసుకున్నాను. మీరు ఒకవేళ ఎక్కువ స్పైసీ తినరు అని మీకు అనిపిస్తే మాత్రం కొంచెం తక్కువ చేసుకోండి. నేనంటూ ఒక 3 teaspoons వేసుకున్నాను. ఇది కొంచెం ఎట్లా అంటే దేశీ టమాటోస్ కొంచెం స్వీట్గా ఉంటాయి కదా, ఆ స్వీట్నెస్ పోవాలంటే కొంచెం స్పైసెస్ అనేది మనం యాడ్ చేయాల్సి వస్తుంది. అండ్ కస్తూరి మేతి వేసేస్తున్నాను. వేసిన తర్వాత కొంచెంసేపు అట్లా ఉడకపెడితే ఆయిల్ అనేది కొంచెం మనకు అట్లా బయటకు వస్తుంది. నేను ఒక 1 or 2 spoons ఘీ యూస్ చేస్తాను, ప్రతి కర్రీ చేసేటప్పుడు యూస్ చేస్తాను. ఎందుకు అంటే జస్ట్ ఇది కౌ ఘీ ఉంటుంది కదా, కౌ ఘీ అనేది నేను కొద్దిగా యూస్ చేస్తుంటాను. అట్లా పిల్లలు ఉంటారు కదా, పిల్లలు తింటే మంచిది అన్నట్టు ఒక 1 or 2 spoons నేను లాస్ట్కి వేసుకుంటాను. మీరు కూడా లాస్ట్కి వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది అట్లే ఉండిపోతుంది. సో ఇంకా మంచి వీడియోస్ మీకోసం తెస్తుంటాను, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. అండ్ నాకు ఏదైనా రెసిపీ కావాలంటే చెప్పండి.